ట్రంప్ 50% సుంకాలు విధించడానికి ప్రధాన కారణం రష్యా దగ్గర భారత్ చమురు కొనడమే అనేది ప్రపంచానికి తెలిసినటువంటి బయటి సత్యం. అంటే అంతర్గత సత్యాలు వేరే, అంతర్గత విషయాలు వేరే. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడూ కూడా బయట ఒకటి లోపల ఒకటి, వ్యక్తిగతంగా కూడా ఇగో అహంకారం ఉన్నటువంటి వ్యక్తి. అంటే వ్యవస్థాగతంగా లేదా దేశపరంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా తన యొక్క ఈగో హర్ట్ అయిందంటే దేశంలో ఉన్నటువంటి వారిని కూడా క్షమించడు. అలాంటి మూర్ఖుడు. అందుకే ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొనడం వల్లే అంతర్జాతీయ ఆంక్షల వల్ల మీకు 50% సుంకాలు అలాగే పెనాల్టీ విధిస్తున్నానని చెబుతున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని నేనే ఆపాను అని అతను చెబుతున్నటువంటి మాటకి భారత్ వంత పాడలేదు. దీనికి మూడో దేశం లేదా మూడో వ్యక్తి ప్రమేయం లేదు. ఇది పాకిస్తాన్ డీజీఎంతో మొరబెట్టుకుంది. దాంతో మేము కూడా డీజీఎంలో బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని శత్రువుని క్షమించాలి కాబట్టి, శరణవేడు వచ్చినటువంటి శత్రువుని క్షమించాలి కాబట్టి, అదే మా ధర్మం కాబట్టి, యుద్ధ ధర్మం కూడా అదే కాబట్టి ఆ విధంగానే మేము కాల్పుల విరమణ జరిపాం తప్ప ఇంకొకరు ఎవరూ కూడా ఇందులో ప్రమేయం లేదు. ఏ దేశం ప్రమేయం లేదు, ఏ వ్యక్తి ప్రమేయము లేదంటూ భారత్ కొట్టిపారేసింది. అది లోపల ఉంది. ఇకపోతే ఇప్పుడు బ్రిక్స్ లో కూడా మనం ఒక దేశంగా ఉన్నాం. దానికి ఇప్పుడు బ్రిక్స్ ఏం చేస్తుందంటే డాలర్ కి ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ కొత్త కరెన్సీకి ఇప్పుడు భారత్ కూడా సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు ట్రంప్ కి అది కూడా బాగా మండింది. ఇటు దేశం పరంగా అటు తన వ్యక్తిగతంగా అన్నీ కూడా దెబ్బతీసినటువంటి భారత్ పై ఎలాగైనా సరే సుంకాల పేరుతో భయపెట్టాలి అని ఈ విధంగా సుంకాలు అయితే విధిస్తున్నట్లుగా ఇప్పుడు మన మాజీ రాయబారి వికాస్ స్వరూప్ గారు అయితే ఒక ఇంటర్నేషనల్ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పడం జరిగింది. వాస్తవమే, అది మొదటి నుంచి మనం అనుకున్నది. ఎందుకంటే భారత్ మీద అక్కసి వెళ్ళగక్కాల్సిన అవసరం లేదు. అందుకే పాకిస్తాన్ చూడండి, అటువైపు ఏమొచ్చేసి నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ ని ఆమోదించింది. ఈ యొక్క యుద్ధం ఏదైతుందో భారత్ పాకిస్తాన్ యుద్ధానికి కూడా క్రెడిట్ కూడా, ఈ యొక్క కాల్పుల విరమణ క్రెడిట్ కూడా ట్రంప్కే ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం మేమే ఆపాము, పాకిస్తాన్ చెబితే ఆపాము అంటే ఒకవేళ అది పాకిస్తాన్కి పరువు తక్కువే కదా. కాబట్టి అమెరికా వల్లే ఈ యుద్ధం ఆగిందంటే పాకిస్తాన్ ప్రమేయం లేదు, అమెరికా 2 దేశాలు ఆపిందని ప్రపంచం అనుకుంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఇక్కడ ఓడిపోయినట్లు కాదు. అలాగే శాంతి బహుమతికి అటు ట్రంప్ను కూడా ఆమోదింపు చేస్తే అటు అమెరికా నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి అన్ని విధాలుగా ఈ యొక్క యుద్ధం పాకిస్తాన్కి లాభమే. అయితే ఇక్కడ భయం ఏంటంటే ట్రంప్కి ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి బహుమతి రాదేమో, భారతదేశం లాంటి దేశం ఇవ్వకపోతే ఒకటి. రెండోది, అక్కడ రష్యా దగ్గర చమురు కొనడం వల్ల ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగదు. దానివల్ల ఆ క్రెడిట్ కూడా దొరకదు. ముఖ్యంగా ఈ క్రెడిట్ కావాలి. ఏది? రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం ఆపేనని క్రెడిటే కావాలి. ఎందుకంటే ఎలక్షన్ లో దీన్నే పదే పదే చెప్పడం, పైగా ఇప్పుడు అక్కడ మైనింగ్ కూడా ఇక స్టార్ట్ చేయాలి ఉక్రెయిన్ లో. ఈ యుద్ధం ఆగితేనే మైనింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడు ట్రంప్ భయం అదే. ఏది? నోబెల్ శాంతి బహుమతి.